ఒక పేద మాల మాదిగా ఇతర దళిత వర్గాలకు సంబంధించిన క్రైస్తవ పాస్టర్లు వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం మేరకు ఆర్టికల్ 25 ఇచ్చిన హక్కు మేరకు వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాల మేరకు వాళ్ళ సొంత గ్రామం నుంచి పక్క గ్రామానికో లేదా పక్క ఇంకొక చోటుకో వెళ్ళడం కోసం వాళ్ళకు 2 వీలర్స్ లేవు, వాళ్ళకు కార్లు లేవు, వాళ్ళకి ఏమి లేవు. కానీ ఒక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళేమో ఒక పాస్టర్ అవుతే అతను తమ విశ్వాసాల మేరకు చేతిలో బైబిల్ పట్టుకొని సైకిల్ పోతుంటే మీరు అన్యమత ప్రచారం చేస్తుండని చెప్పి వాళ్ళని అడ్డుకొని బైబిల్ జించేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని అవమానించడం, తిప్పి పంపడం జరుగుతుంది. ఒక పేద దళిత క్రైస్తవులు వాళ్ళకు కార్లు ఉంటే సైకిల్ మీద ఎందుకు పోతారు? వాళ్ళకు 2 వీలర్లు ఉంటే సైకిల్ మీద ఎందుకు పోతారు? మోటార్ సైకిల్ ఉంటే. ఒక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళను వేధిస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి దేశంలో ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది అగ్రకుల బ్రాహ్మణులు. ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది అగ్రకుల బ్రాహ్మణులు. వాళ్ళకు ఎలాంటి వివక్షత లేదు, వాళ్ళ హోదా గొప్పగానే ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు దృష్టిలో క్రైస్తవ మతస్థులు అందరూ సమానంగానే, మీరు హిందూ దేవాలయాలకు వీళ్ళు రానిత్తలేరు, మీరు మమ్మల్ని బజార్లో తిరగనిత్తలేరు, కాబట్టి ఇక్కడికి మీకు స్వేచ్ఛ ఉన్నది, మీరు వచ్చి మొక్కవచ్చు అని చెప్పి వాళ్ళకు బడులోనో చదువో ఏదో వైద్యమో తీసుకొచ్చి గుడి కట్టిస్తే ఆ గుడిలోకి వెళ్ళారు. తీసుకొచ్చింది బ్రాహ్మణులు, భక్తులైంది దళితులు. ఇవల్ల ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు ఈ తెలుగు గడ్డ మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుండి ఈ గడ్డ మీద పుట్టినోళ్ళే కోట్ల రూపాయల విలువ గల కార్లలో పోయి ప్రచారం చేస్తుంటారు. ఈ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేయడానికి విమానాల్లోకి వెళ్తారు. వాళ్ళే ప్రపంచ దేశాల్లో కూడా కనిపిస్తుంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బ్రాహ్మణ ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, కమ్మారెడ్డి కాపు బ్రాహ్మణ, కమ్మారెడ్డి కాపు ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు వాళ్ళు సైకిల్ మీద ఎప్పుడన్నా బోంగ చూసామా? వాళ్ళు సైకిల్ని పట్టుకొని ఊరు దాటి ఊరికి వెళ్తున్నట్టుగా ఎక్కడన్నా సైకిల్ తొక్కంగా చూసామా? సైకిల్ తొక్కే మాల మాదిగా దళిత క్రైస్తవులు నోమా అడ్డుకుంటారు, కొడుతారు, అవమానిస్తారు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువ గల లగ్జరీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో, దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేసే బ్రాహ్మణ ఫాదర్లకు, కమ్మారెడ్డి కాపు పాస్టర్లకు, బిషప్లకు వాళ్ళకేం కాదు ఈ దేశంలో. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఇది ఎట్లా ధర్మం అవుతుంది? మీకు కార్లు ఉన్నాయి, మీకు విమానాలు పోతారు, మీకు ప్రత్యేక విమానాలు ఉన్నాయి. మీరొక్క దిక్కు ప్రార్థన పేరుతో కూటమి పెడితే రాష్ట్రం దేశం మొత్తం మీద లైవ్ల ద్వారా చూపించుకుంటారు. మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిల్ మీద పోతున్నారు. వీళ్ళు మీకు శత్రువులు అవుతాండ్రు. మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనవుతే విమానాల్లో మీద పోయేటోళ్ళ గురించి ఆలోచించండి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. అంతేగాని దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే, ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దు అని చెప్తే ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలనుకున్న పిల్లి ఎదురు తిరుగుతుంది. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలన్నా కూడా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతుంది. అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వమని చెప్పి
దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. నేను నా దళిత క్రైస్తవ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. దళితుల్లో నా మాల, మాదిగ, రెల్లి, ఇతర దళిత కులాలు ఉన్నాయి. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని